शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। अस्मद्गुरु శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామివారికి ప్రణామములు సమర్పిస్తూ వార ఫలితాలు. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారం దుర్మార్గుల మాట వినటం వలన నీచ భావనలు కలుగుతాయి. తలనొప్పి, నేత్ర బాధతో బాధపడుతూ ఉంటారు. ఆదాయం తక్కువగా ఉండి ఖర్చు ఎక్కువగా పెట్టవలసి వస్తూ ఉంటుంది. అందుమూలంగా రుణాలు చేయవలసి వస్తుంది. ఆభరణాల రూపంలో ద్రవ్య వ్యాప్తి జరుగుతుంది. పెద్దల దర్శనం, సజ్జనుల గోష్ఠి వల్ల మనశ్శాంతి లభిస్తుంది. బంధువులతో అనవసరంగా మాట పట్టింపులు వస్తాయి. అందుచేత బంధువు చేత అవమానింపబడతారు. ధర్మకార్యాచరణ ద్వారా సంతోషం. కుటుంబంలో వారందరితోనూ ఐకమత్యంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. సౌభాగ్యము, యశోవృద్ధి, హృదయ సౌఖ్యం ఈ వారం బాగా లభిస్తాయి. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త చాలా అవసరం. శరీరంలో నరాలకు సంబంధించిన నొప్పులు, వాటి బాధ ఎక్కువగా ఉంటాయి. మిత్రులే శత్రులు అవుతారు. దానివలన మనశ్శాంతి లేకుండా కోపం వస్తుంది. ఎలాంటి సమస్యనైనా బుద్ధిబలంతో ధైర్యంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వారంలో ఉద్యోగస్తులకు చికాకులు తప్పవు. అనవసరమైనటువంటి కొత్త రోగాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. దూర ప్రాంత వాసులతో స్నేహం, పుణ్యక్షేత్ర సందర్శనం జరుగుతుంది. కుటుంబంలోని పుత్రులతో అనుకోకుండా వైరాలు సంభవిస్తాయి. రాహు వలన మనస్సౌఖ్యం, సదా సంతోషంగా ఉంటారు. మీరు అనుకున్న అభిష్టాలన్నీ నెరవేరుతాయి. కోర్టు కేసులందు అభిష్టాలు నెరవేరవు. ఈ వారం మనోనైర్మల్యం వలన చాలా పనులు నిర్మలంగా ప్రశాంతంగా పూర్తి చేయగలుగుతారు. వారం ప్రారంభంలో అర్ధలాభం. అంతేకాకుండా ఎప్పటి నుంచో అవని పనులన్నీ జరిగి మంచి లభిస్తుంది. ఆరోగ్య విషయం జాగ్రత్త. దూర ప్రయాణాలు చేయవద్దు, మోసపోతారు. అందువల్ల ఈ కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. రోహిణి వారు లలితా సహస్రనామ పారాయణ చేయాలి. మృగశిర 1, 2 పాదాల వారు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయాలి. దానివల్ల బాగుంటుంది. మంగళం కౌందరేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.